సో మీరు ఒక మాట అన్నారు సార్, అంటే మీరు ఇంతకుముందు కేంద్రంలో ఐఎన్బి మినిస్టర్గా పనిచేశారు. మీకు పత్రికా స్వేచ్ఛ పట్ల విపరీతమైనటువంటి గౌరవం ఉన్నది. ఆ దిశగా మీరు ప్రసార భారతి బిల్లు అంటే ఆమోదించడంలో, చట్టం చేయడంలో మీరు చాలా కీలక పాత్ర వహించారు. అయితే మీరు ఒక టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు ఒక మాట అంటున్నారు, అంటే పత్రికా రంగం ఇక్కడ తెలంగాణలో భయంతో ఉన్నాయి అనే మాట మాట్లాడారు. అది అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మీడియాని అటువంటి అంటే వాళ్ళ భయానికి గురి చేస్తుందనే? భయానికి గురి చేశారు కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే TV9కు తెలంగాణలో ప్రచారం లేకుండా చేశారు కదా. కానీ అంటే మీడియాకు ఆ శక్తి లేదంటారా ఇటువంటి నియంతృత్వాన్ని? కానీ దీన్ని అంటే వాళ్ళ ఏదైతే ప్రభుత్వం యొక్క ఇప్పుడు మనం పత్రికా స్వాతంత్రం అనేది శూన్యంలో పనిచేయదండి. ఒక సామాజిక నేపథ్యం ఉంటుంది. పత్రికలో ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? యజమానుల కంట్రోల్. యజమానులకు ఎన్నో ప్రయోజనాలు. వాళ్ళు బిజినెస్ న్యాయంగా చేసినా కూడా భయపెట్టచ్చు. అన్ని వివరాలకు వెళ్ళదలుచుకోలేదు నేను. అంటే మొదటి నుంచి ఉంది కదండి ఇది, అంటే యాజమాన్య స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ అనేటువంటి డిస్కషన్ చాలా రోజుల నుంచి ఉంది. చాలా సంవత్సరాలు యాజమాన్య స్వేచ్ఛ కూడా లేకుంటేది ఇప్పుడు పరిస్థితుల్లో పత్రికా స్వేచ్ఛ కాగితం మీద ఉంది. తర్వాత ఇంకోటి సార్, అంటే మీరు ఇంకొక కాస్టిక్ రిమార్క్ కూడా టీఆర్ఎస్ మీద చేస్తున్నారు ఆల్ దీస్ 3.5 years తర్వాత మీ ఎన్నికల సమయంలో కూడా. అంటే మీ బోటు వాళ్ళ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే టీఆర్ఎస్ ఒక చిల్లర దుకాణం, ఒక షాపు అనే మాట కూడా మీరు ఉపయోగిస్తున్నారు. అంటే అది సమంజసం అంటారా? ఒక రాజకీయ పార్టీని పట్టుకొని, పైగా వాళ్ళు గెలిచి అధికారంలోకి వచ్చి, నేను ఈ పర్టికులర్ పదజాలం వాడినట్టు నాకు జ్ఞాపకం లేదు, కానీ అది షాప్ అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఉద్యమ సమయంలో కూడా ఆ పార్టీలో నైతికమైన వాతావరణం లేదు. సాధారణంగా ప్రపంచ చరిత్ర చూస్తే రాజకీయ పార్టీల్లో ఉద్యమ సమయంలో కొంచెం పరిశుద్ధత ఉంటుంది. ఆ పరిశుద్ధత టీఆర్ఎస్ నేను ఉద్యమ సమయంలో కూడా చూడలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత తగ్గింది. అందుచేత చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు విప్లవాల తర్వాత కూడా గెలిచిన వాళ్ళు పద్ధతిగా లేరు. కానీ అటువంటి పార్టీని మీరు మెర్జ్ చేసుకోవాలని కూడా చూశారు కదా కాంగ్రెస్ పార్టీ. మెర్జు అంటే ఎన్నికల్లో రాజీ లేకుండా ఎవరు ఉండలేరు. మాతో రాజీ లేకుండా వాళ్ళు గెలిచారు. గెలిచిన సంతోషం. నా అంతకుముందు 10 సంవత్సరాలు పరిపాలించాం, మాకే ఇబ్బంది లేదు. కానీ మీ పాలన బాగుండాలి. పాలన బాగలేదు. ఈ సంక్షేమ కార్యక్రమాల్లో అయితే ఆలోచన కూడా బాగాలేదు. అంటే కన్సీవింగ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటారా? చీరలు పంచేమిటండి, భూములు పంచు, విన్నా 3 ఎకరాలు ఇస్తాన్నావు కదా, కొనివు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టు. నువ్వు అనుకున్నంత కట్టలేకపోవచ్చు, నువ్వు చెప్పినంత కట్టలేకపోవచ్చు, కట్టవయ్యా. అది 10 దశాబ్దాల పాటు మిగిలిపోతాయి కదా బిధవాళ్ళ కొరకు.